దుబ్బాక డయాలసిస్ సెంటర్కు రెండవసారి అవార్డులు రావడం ఎంతో సంతోషంగా ఉందని దుబ్బాక 100 పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్ అన్నారు. అవార్డులకు అడ్డా అంటేనే దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిగా మారిందని ప్రజలు అంటున్నారన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ కేంద్రం మార్చి 5, 2023లో 5 డయాలసిస్ బెడ్స్తో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అప్పటి నుండి ఈ రోజు వరకు 10,000 కేసులు డయాలసిస్ చేయడం జరిగింది. అపెక్స్ కిడ్నీ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై వారు దుబ్బాక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం డయాలసిస్ సెంటర్లలో మన దుబ్బాక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ మొదటి స్థానంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు 2024లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రెండవసారి 2025లో రావడం జరిగిందని తెలిపారు. ఇందుకోసం తనతో పాటు డయాలసిస్ ఇన్ఛార్జ్ శేఖర్, డయాలసిస్ సిబ్బంది సురేష్, స్వామి, మానస, వివేక్, రమేష్, హాస్పిటల్ సిబ్బంది ఎంతో కృషి చేశారన్నారు.